ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గారి కూతురు షాజా పర్వీన్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. ఎట్లాంటి కాంగ్రెస్ పార్టీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 పథకాలను ప్రవేశపెట్టిందో ఎట్లా ముందుకు తీసుకుపోతున్నాయి జనాలలోకి? నేను ఫస్ట్ నా ఇంట్రొడక్షన్ ఇస్తాండి. నేను ఇవాళ మహిళా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీది జనరల్ సెక్రటరీగా ఇవాళ పొజిషన్ తీసుకున్నాండి. ఈ పొజిషన్తో నేనేం కోరుకుంటున్నా అంటే అందరికీ ఇప్పుడు మీ సేవలో కష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు మా ఆర్టీసీ బస్ది మీ సేవలో ఫ్రాడ్ జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఫ్రాడ్ జరుగుతుంది అక్కడ పోవాలా, అక్కడ చూడాలా, అందరితోని మాట్లాడి వాళ్ళతోని ఏం సొల్యూషన్ మేము చేస్తున్నాం ప్రజల కోసం, మళ్ళీ సాయం కోసం. అక్కడ ఏం ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బందికి చూసి నేను అది పట్టుకొని మళ్ళీ దానికి కరెక్ట్ చేయాలి, అది నా పని. ఇంకోటి మహిళలు. సో ఇక్కడ మహిళా కాంగ్రెస్ పార్టీ అంటే మహిళల గురించి నా ఏమేమి సహాయం ఉంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ పెన్షన్ కానీ వాళ్ళకి చాలా బాధలు సమస్యలు ఉన్నాయి. చాలా నేను ఇప్పుడు మా నాన్నతోని క్యాంపెయినింగ్ చేసినప్పుడు నిజామాబాద్ అర్బన్లో చూసిన చాలా పరిశాన్లు జనాలకి అక్కడ చాలా టెన్షన్లు ఉన్నాయి. అక్కడ పెన్షన్స్ లేవు, అక్కడ వాళ్ళకి సరిగా తాగింది నీళ్ళు లేదు, వాళ్ళకి ఇంటి లేదు. సో అవి అన్నీ ఇప్పుడు మా గ్యారంటీస్, మన 5 గ్యారంటీస్, ఆ 5 గ్యారంటీస్ కూడా చూసుకోవాలా. ఒక మాత్రం మేము వచ్చినప్పుడు మేము ఇచ్చింది హామీల వారికి అది చేయకుంటే అది జరగకుంటే మళ్ళీ ఉద్యోగం మేము వచ్చింది ఏం లాభం, జనాలకి ఏం లాభం ఉంది? అది మేము వచ్చింది ఒక ప్రామిస్ ఇచ్చి వచ్చింది, ఆ గ్యారంటీకి ఫుల్ఫిల్ చేయాలా. అది మా గ్యారంటీ ఉంది, అది గ్యారంటీ ఫుల్ఫిల్ అయ్యాలి, అది మా పని, అది జనాల పని లేదు. జనాలు మాకు ఓటు ఇచ్చిందని మాకి ఇప్పుడు పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి గెలిపించి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ సీఎం పదవులు ఇచ్చినారు. అందరు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వచ్చినారు. అది ఎందుకు ఇచ్చినారంటే దీని గురించి వచ్చినారంటే మనకి హెల్ప్ చేయాలా, జనాలకి మేము ఏం ప్రామిస్ ఇచ్చినా ఆ ప్రామిస్కి ఫుల్ఫిల్ చేయాలా, గ్యారంటీస్ ఫుల్ఫిల్ చేయాలా అని ఇప్పుడు మా పని జరుగుతుంది. ఇప్పటివరకు ప్రజలది ఉండే ఓట్ వేసినారు, వాళ్ళ పని ఫినిష్. ఇప్పుడు మా పని మాకి వేసినారు, మేము ఆ గ్యారంటీ ఫుల్ఫిల్ అయ్యేటట్టు చూసుకోవాలండి. కామారెడ్డిలో ఇద్దరు సీఎం హోదాలో ఉన్న క్యాండిడేట్లు, అటు కేసీఆర్ కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, ఓడగొట్టిన బీజేపీ క్యాండిడేట్ను ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? ఇప్పుడు కామారెడ్డి పరిస్థితి ఎట్లా ఉందంటే మా చేతు కారు మధ్యలో పూల్ ఖిల్గా అంటారు కదా, అట్లా. ఇప్పుడు అక్కడ ఇష్యూ లోకల్ నాన్ లోకల్ది వచ్చింది. సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు ఎక్స్ సీఎం, ఇప్పుడు మన ప్రెజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు చేసినారు. కేసీఆర్ కూడా ప్రతిలో ఉన్నప్పుడు he did a lot of things. I don't deny that. He was also a good, under his leadership he did a pretty good job. అంటే మేము ఏం చేయాలి అది తప్పు మనది, వాళ్ళకి లైట్లో పాజిటివ్ లైట్లో చూడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా ప్రామిసింగ్ సీఎం ఉన్నప్పుడు చాలా పని చేసినారు, అప్పుడు జరుగుతుండే. వీళ్ళు ఇద్దరు చూసి జనాలు ఎందుకు వేయాలి అంటే వాళ్ళకి ఏం కష్టాలు వచ్చిందంటే ఇప్పుడు ఇద్దరు నాన్ లోకల్స్ ఉన్నారు. ఊడిపడితే మళ్ళీ బై ఎలక్షన్స్కి మనం ఎవరి దగ్గర పోవాలా? ఇక్కడ వాళ్ళ ఇంటి లేదు, వాళ్ళకి ఎవరు తెలియదు. మేము సిటీకి పోవాలా, లేకుంటే మేము ఏ ఊరికి పోవాలా, లేకుంటే గద్వేల్కి అంటే ఆ టెన్షన్ మా జనాలకి ఉండే. సో నాన్ లోకల్ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ. దానివల్ల మాకి కూడా నిజామాబాద్ అర్బన్లో అదే కష్టాలతోని మాకి ప్రాబ్లం వచ్చింది. సో నేను గ్రౌండ్ లెవెల్లో క్యాంపెయినింగ్ చేసిన దాని గురించి నాకు తెలుసు. జనాలకి ఏముందంటే మీరు ఏదన్నా చేయండి, డబ్బులు ఇవ్వండి, వాళ్ళకి సాయం ఇవ్వండి, వాళ్ళకి గ్యారంటీస్ ఇవ్వండి. వాళ్ళకి ఫస్ట్ ఏముందంటే మా మనిషి మన దగ్గర ఉంటుందా లేదా, మేము పోయి వాళ్ళ ఇంటిలో నాక్ చేస్తే వాళ్ళు బయట వచ్చి ఏమమ్మా ఏం మీ పరిస్థితి అని అడగడానికి ఉంటుందా లేదా, అది ఫస్ట్ ఇష్యూ. అదే దానివల్ల ఊడిపోయినారండి ఇద్దరు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఒక తెలంగాణ ఇచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీగా తెలంగాణలో మళ్ళీ అధికారం చేజిక్కించుకున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నాకైతే నిజంగా చెప్తున్నా, ఇది నా జీన్స్లో ఉంది ఈ పార్టీ. నేను పుట్టినప్పటి నుంచి మా నాన్న ఫస్ట్ టైం మినిస్టర్ 1989లో ఫస్ట్ టైం హీ వాజ్ అ క్యాబినెట్ మినిస్టర్. సో అప్పటి నుంచి చూస్తున్నా అండి ఈ పార్టీది బెస్ట్ పార్ట్ ఏదంటే ఐడియాలజీస్. ఈ ఐడియాలజీస్ ఎట్లా ఉంటే చాలా సెక్యులర్ ఐడియాలజీస్ ఉంటాయి కాంగ్రెస్ పార్టీది. ఇది వాళ్ళ ఏమంటే ఇది నేషన్కి సెక్యులర్గా తీసుకుపోతారు. అందరు రాహుల్ గాంధీ మంచి చెప్తాడు, ఏ దేశ్ और प्रदेश एक है.
సో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే దేశ్ और ప్రదేశ్ दोनों एक है మన ఇది దారిలో వెళ్ళాలా ఈ దేశ ప్రదేశ్కి ఒక్కసారి ఒక చూట కలిసి తీసుకోవాలి నాకు కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది ఇంకోటి మళ్ళీ నేనేం కోరుకుంటున్నా అంటే ఇది మంచిగా జరగాల ఇంకా మన 5 గ్యారంటీస్ అందరికీ ప్రామిస్ చేసింది అది కూడా కంప్లీట్గా చేసి జనాలకి ఇవ్వాలా అది మన టాస్క్ ఆ టాస్క్కి ఫుల్ఫిల్ చేయాలా అది